రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మను గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా. మీ గొప్ప ఆదరణ, ఓదార్పును మాకు అనుగ్రహించినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు ఎక్కడ నుండైతే, ఏ స్థలం నుండైతే మీకు మొరుపెడుతున్నారో, వారి ప్రార్థన రిక్వెస్ట్లు మీ సన్నిధికి సమర్పిస్తున్నారో, అట్టి వారందరి ఎడల మీ మెండైన కృపను చూపించమని, ప్రతి రిక్వెస్ట్కు యేసు నామములో జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల హృదయంలో ఉండే వేదన, దుఃఖమును మీరు తొలగించండి దేవా. సమస్యల నుండి విడిపించండి ప్రవ్వా. శ్రమల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు వారికి ఎదురవుతున్న నిందలను, అవమానాలను బట్టి ఎంతగానో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి వాటన్నిటిని మీరు దూరపరచండి తండ్రి. ఇరుకులు, ఇబ్బందులు, హాని కలిగే ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఎలాంటి భయాలతో, ఏ రకమైన బాధలతో కృంగిపోతున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. హృదయంలో గొప్ప సంతోషం, సమాధానాన్ని నింపమని బ్రతిమిలాడుచున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మిమ్మల్ని దిక్కుగా చేసుకునే బిడ్డలకు, మీపై ఆధారపడి బ్రతుకుతున్న వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మీ దూతలను పంపండి ప్రవ్వా. అయ్యా, మీరు అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. అసాధ్యమైన కార్యములు చేసే సామర్థ్యం కలిగిన దేవుడవు. సర్వ మానవాళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి వారిని కాపాడిన దేవుడవు తండ్రి. మానవుని జీవితంలో సమస్త కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవయ్యా. ఎంతో సమర్థుడవు తండ్రి. అయ్యా, మీరు కార్యము చేయగా దానిని త్రిప్పివేయి వాడెవడూ లేడు దేవా. మీ కార్యాలను, మీ అద్భుతములను నీ బిడ్డలమైన మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మమ్మునందరినీ కనికరించండి దేవా. మమ్మునందరినీ మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఏమి చెయ్యలేని వారిమిగా, ఏ ఒక్కటి సాధించలేని వారిమిగా మేముంటున్నాము తండ్రి. అయ్యా, ఎంతో కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ ఫలితమును మాత్రం ఏమాత్రం పొందలేకపోతున్నాము దేవా. అభివృద్ధిని చూడలేకపోతున్నామయ్యా. నీరసించిపోతున్నాము తండ్రి. దయగల దేవా, మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి సరిపోవడం లేదు ప్రవ్వా. ఈ సమయాన్ని తండ్రి మీ వైపే చూస్తున్నాము. మీ మీదనే ఆశ కలిగి జీవిస్తున్నాము. దయచేసి మా హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మా బ్రతుకులను మీరు వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలలో ఉండే రకరకాల వేదనలను మీరు తొలగించండి దేవా. వారికి మీ పట్ల విశ్వాసం పుట్టించండి దేవా. నా దేవుడు నా జీవితంలో సమస్త కార్యములు చేటుకు శక్తి గలవాడు, సర్వమును చేస్తాడన్న నిరీక్షణ, పట్టుదలతో బిడ్డలు ఎడతెగక, విసుగక ప్రార్థించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రార్థన ద్వారా సమస్తమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మేము ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, సోమరులంగా, బలహీనులంగా ఉండకుండా, బుద్ధిహీనులంగా ప్రవర్తించకుండా, అత్యాశక్తితో మీకు మొరుపెట్టి మీ యొద్ద నుండి జవాబును పొందుకొనుటకు మీరు మాకు సహాయం చెయ్యండి. దయగల దేవా, సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల నీ కార్యములు జరిగించే దేవుడవు తండ్రి. మమ్మను గొప్ప
ఫలింపచేసే దేవుడవు, మాకు అభివృద్ధిని, ఆశీర్వాదమును, హెచ్చింపును దయచేసే దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే తోడుగా ఉండండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరినీ అంతలంతలుగా, నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు కేవలం మీరే ప్రవ్వా. అయ్యా, మీ మీదనే ఆధారపడుచున్నాము దేవా. మీరే మాకు అభివృద్ధిని కలిగించండి దేవా. మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, సంతానం లేక బాధపడుచున్న భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు ఎంతో ప్రయత్నించి విసిగిపోయిన బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాము దేవా. ఇంటర్వ్యూల కొరకు, రకరకాల పరీక్షల కొరకు బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు ఎన్నో కోచింగులు తీసుకొని ఎంతో డబ్బు ఖర్చు చేసి హాస్టల్స్లో ఉంటూ తిని తినక ప్రిపేర్ అవుతూ కుటుంబానికి దూరంగా ఉంటూ దుఃఖిస్తున్న బిడ్డల ఎడల గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన జాబును అనుగ్రహించమని, బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చేయమని, వారి దుఃఖాన్నంతా ఆనందంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల్ని బాధించే సమస్యలను, నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తీసివేయండి దేవా. ఈనాడు దేవా, ప్రతి తల్లి తండ్రి కుమార్తె మారలేదని, కుమారునిలో మార్పు రాలేదని, భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, తల్లిదండ్రులు బంధువులకు మారు మనసు లేదని, వారి కుటుంబ సభ్యుల కొరకు బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల బాధల్ని మీరు తీర్చండి. కుటుంబ సభ్యులకు రక్షణ, మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు రాక బాధపడుచున్నారు దేవా. వ్యాపారాలు బాగా సాగక కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వివాహాలు జరగక, ప్రయత్నాలు నెరవేరక, సంబంధాలు కుదరక నెమ్మది లేని జీవితాలను జీవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల బాధల్ని మీరు తొలగించండి దేవా. వారి ఎడల మీరు అద్భుతాన్ని జరిగించమని, ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు, సినిమాలకు, చెడు స్నేహాలకు, వ్యర్థమైన అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు దృష్టించండి దేవా. వ్యసనాల నుండి విడిపించండి దేవా. బానిసత్వం నుండి రక్షించండి ప్రవ్వా. వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి. మారు మనసునివ్వండి. చెడును అసహించుకుని పాపానికి దూరంగా బ్రతుకుతున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించండి దేవా. మిమ్మల్ని స్తుతించే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎవరూ లేక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బాధను మీరు దూరపరచండి దేవా. వారికి మీరు తోడుగా ఉండి మీరే రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో ఉండే చింతలను, బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా,
సొంత గృహాలను కలిగి ఉండాలని, స్థలాలను, భూములను, వస్తువులను, ప్రాపర్టీస్ను, ఆస్తులను కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి కావలసినవి సకాలంలో దయచేయమని, బిడ్డల కోరికలను మీరు తీర్చమని, వారి అక్కరలను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా అనేక విధములైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలను కలిగి దుఃఖంలో మునిగిపోయిన వారిమిగా ఉంటున్నాము దేవా. వాటి నుండి తప్పించుకోవాలని ఎన్నో ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తున్నాము. ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాము, కానీ అవేవి మమ్మల్ని కాపాడలేకపోతున్నాయి తండ్రి. దేవా, మిమ్మునే ఆశ్రయిస్తున్నాము దేవా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి. మమ్మను మీరు కాపాడండి దేవా. శత్రు భయాల నుండి రక్షించండి దేవా. అపవాది ఆటంకాల నుండి దూరపరచండి తండ్రి. శోధనలు, వేదనలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, నిందలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అయ్యా, ప్రతి విధమైన కీడుల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో మమ్మను భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, హాని కలిగించే పరిస్థితులను బట్టి మేము ఎంతగానో దుఃఖించే వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా మమ్మను బాధించేవి ఎంతో విస్తరించిపోతున్నాయి తండ్రి. మమ్మను కాపాడే దేవుడు మీరే దేవా. మమ్మను రక్షించే తండ్రివి మీరే దేవా. మీకే మొరపెడుతున్నాము, మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాము తండ్రి. దయచేసి మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి, కృప చూపించండి, దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అస్వస్థత, జబ్బులు, వ్యాధులు, రోగాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు రాక, వ్యాపారాలు బాగా సాగక బిడ్డలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎవరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంతో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలనివ్వండి. ప్రియులు ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ శత్రువుకు, ఏ సమస్యకు, ఏ వ్యాధికి భయపడుతున్నారో అట్టి వాటి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. భయమును విడిచిపెట్టి ధైర్యమును కలిగి ఉండే మనసును అనుగ్రహించండి దేవా. బలవంతుడగు దేవుడవైన మీపైన ఆధారపడి శోధనల యందును, శ్రమల యందును తప్పిపోక, లోకానికి, లోకస్తులకు భయపడక, మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయపడుట వలన ఉరి వచ్చునన్నారు. అట్టి ఉరి నుండి మమ్మల్ని రక్షించండి దేవా. అయ్యా, హృదయంలో నెమ్మదిని అనుగ్రహించండి దేవా. కుటుంబంలో సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాలను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పని ఒత్తిడిని తీసివేయండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి, ద్వేషాల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బీదరికంలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బిడ్డలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అట్టి వారందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో సంతోషం లేక, సమాధానాన్ని కోల్పోయి జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయగలిగిన దేవా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ అపాయము రాకుండా మీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, రాకపోకలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ప్రార్థన
ఆలకించు దేవుడోగా, మొరలను వినే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మునందరినీ మీరు బలపరచండి దేవా, ఆత్మీయంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా మమ్మను నిత్యము భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంకా ఎందరైతే లేవలేని బిడ్డలుగా అనారోగ్యంతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీ వాక్కును పంపి బాగు చేయండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కనపడని చీకటి శక్తులు సాతానంధకార క్రియను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లారు దేవా, రకరకాల పనుల నిమిత్తం వెళ్ళినారు తండ్రి. అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరే వారందరినీ క్షేమంగా ఇంటికి నడిపించండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని రేపటి దినము కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రేపటి దినమున ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.